ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువే స్తుతి, 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 స్తుతి. గొప్ప దేవుడా స్తుతి, 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 స్తుతి. ఘనమైన దేవుడా స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, ఆర్భాటంతో స్తుతించండి, పూర్ణ హృదయంతో స్తుతించండి. ప్రాణాత్మ దేహాలు దేవుని కొరకు వినియోగించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో శీఘ్రముగా సంపూర్తి చేయుటకు తండ్రి సమర్పింతున్. నీ సింహాసనములో రాజదండముతో ఏలుబడి చేయుట ఎంత ఆనందం. ఆయన సింహాసనములో నీవు కూడా యేసయ్యతో పాటు ఏలుబడి చేసే ఒక గొప్ప ధన్యత నీవు పొందుకోవాలంటే ముందుగా ఆయన పని నీలో సంపూర్తి కావాలి. మహిమ సియోను కట్టబడే పని నీలో సంపూర్తి కావాలి. నీలో ఆ పని సంపూర్తి కావాలంటే నిన్ను నీవు యేసయ్యకు సంపూర్తిగా అప్పగించుకోవాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ మాటలు, నీ నడవడిక, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఎప్పుడైతే నిన్ను నీవు అప్పగించుకొని ఆయన ఏలుబడికి నిన్ను నీవు సమర్పించుకుంటావో నీ సొంత ఇష్టమును నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, నీకు నచ్చినది చేయడానికి వీలు లేదు. యేసయ్య ఎల్లప్పుడూ తండ్రి ఇష్టమే, తండ్రి చిత్తమే, తండ్రి చెప్పిన చోటుకే వెళ్ళి ఆయన చిత్తమును నెరవేర్చి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు శరీరమందు తండ్రి చిత్తము సంపూర్తి చేసి, అయ్యా ఇదిగో నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని ఆయన ఆత్మను దేవుడైన యెహోవా తండ్రి అయిన చేతికి అప్పగించుకున్నట్లుగా మనము కూడా ఆయన పని మనలో సంపూర్తి చేయబడాలంటే మనలను మనము సంపూర్తిగా ఆయన నడిపింపుకు అప్పగించుకోవాలి. నీ సొంత నడిపింపు కాదు, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత నడిపింపు కాదు, దేవుని నడిపింపుకు సంపూర్ణముగా నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఆ మహిమ సియోన్ పని నీలో సంపూర్తి చేయబడి యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమై ఇదిగో నిన్ను వధువు సంఘముగా ఆయన చేర్చుకొనినప్పుడు ఆయన సింహాసనములో మనము కూడా రాజదండముతో ఏలుబడి చేసి ఒక గొప్ప ధన్యత ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. ఎల్లప్పుడూ నీ నిరీక్షణ అదే ఉండాలి. ఎల్లప్పుడూ మన నిరీక్షణ సింహాసనము తట్టే చూడాలి. ఎల్లప్పుడూ ఆ సింహాసనము పొందుకొనుటకే మనం ప్రయాసపడాలి. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై ఉన్నాడుగా. నీ ప్రాణాత్మ దేహాలు పరితపించిపోవాలి. ఆ సౌందర్య సియోనులో నేను ఎప్పుడు చేరుతాను? సంతోషముతో యేసు ప్రభుని ఎల్లప్పుడు దేవుని నిత్యముగా సేవించే ఒక నిత్యానందముతో ఎప్పుడు నేను నీ ముందు ఉంటాను ప్రభువా. ఇదిగో మనుష్యులలో నుండి భూలోకములో నుండి ప్రథమ ఫలముగా కొనబడిన మనము ఎవరో నేర్చుకొన జాలని ఆ పాటను యేసయ్య ఎదుట మాధుర్యంగా పాడే ఒక అనుభవాన్ని
నీ దేహమందు ఓ పరితపించిపోయే అనుభవము, సొమ్మసిల్లిపోయే అనుభవము, తృష్ణగొనే అనుభవము ఈ ఉదయకాల సమయం ఆరాధనలో నీవు పొందుకోవాలి. శిబాల తర నా మహతల ఖరీదేవా అరబాల రబాషర కిరిబిలి రేబా కర హోరి నా కోతులిరి బిషర కతురిలిరి బికర రబల రబషర బరల రబకర. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై. సర్వోన్నతుడైన బహుకీర్తనీయుడై. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరెదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరెదను. సంతోషంతో సేవింతును నిత్య నిత్యం. సంతోషంతో యేసు ప్రభువున్ సేవింతును. మనుష్యులలో నుండి భూలోకము నుండి కొనబడితి నేను ప్రథమ
ఎక్కునన్నా సియోను పర్వతము సర్వభూమికి సంతోషకరము. సర్వోన్నతుడైన దేవుడే దానిలో దేవుడే దానిలో ఆ సౌందర్యం సియోనులో నేనెప్పుడు చేరెదను. ఆ సౌందర్యం నేనెప్పుడు చేరెదను. సంతోషంతో యేసు ప్రభు అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. బలమైన అభిషేకం నీలోనికి వస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం నీలోనికి వస్తుంది. మేడగదిలో ఎటువంటి అభిషేకం అయితే దిగి వచ్చిందో అదే అభిషేకం నీ ప్రాణాత్మ దేహాలలోనికి దిగి వస్తుంది. ఓ రిఖా రాబా బాబాల రబో శరబల రబకరా సేవింతును నిత్య నిత్య ఓ రిబా కరబా కరా రిబా బాబాల రబ శరబల రబకరా సేవింతును నిత్య నిత్య సేవింతును నిత్య నిత్య మేడగదులు అందరూ అభిషేకంతో నింపబడ్డారు. అందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. కొత్త నిబంధన సంఘాన్ని కట్టడానికి అభిషేకం దిగి వచ్చింది. ఇదిగో కొత్త నిబంధన సంఘాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యు రిసీవ్ హోలీ స్పిరిట్, యు రిసీవ్ హోలీ స్పిరిట్. అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. నిత్య నిత్య సేవింతును నిత్య నిత్య సేవింతును నిత్య నిత్య సంతోషంతో యేసు ప్రభు ఓ రిబా బాబా బాబా లారా. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నీ ప్రాణాత్మ దేహాలలో ఇదిగో 7వ మాసంలో ఎన్నో ఆత్మీయ కార్యములను నువ్వు చూడగలుగుతావు. ఎన్నో ఆత్మీయమైన అనుభవాలలో నేను నిలబడగలుగుతావు. ఎన్నో ఆత్మ సంబంధమైన అనుభవాలతో దేవుని నామ ఘనత కొరకు నువ్వు ప్రకాశించబోతున్నావు. ఓ రీకా బా షిరి బిల్ల జీవము కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. కృప ద్వారా నీ జీవితంలో సమస్తము కూడా సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. సియోనుకు వెళ్ళుట కృప ద్వారా సాధ్యమే. నూతన యెరూషలేముకు వెళ్ళుట కృప ద్వారా సాధ్యమే. రహస్య రాకడలో యేసుని ఎదుర్కోవడం కృప ద్వారా సాధ్యమే. కృప కొమ్మరించబడుతుంది, కృప కొమ్మరించబడుతుంది. మహిమ కలిగిన యేసు నామములో కృప కొమ్మరించబడుతుంది. ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో, ఏమైనా రోగరుగ్మతలు ఉన్నాయేమో, ఏమైనా వ్యాధులు ఉన్నాయేమో, ఈ సమయంలో కృప కొమ్మరించబడుతుండగా అయ్యా అయ్యా రోగము నుంచి విడిపించయ్యా, వ్యాధి నుండి విడిపించయ్యా, బలహీనత నుంచి విడిపించయ్యా. ఇదిగో కృప ద్వారా వ్యాధుల నుండి, రోగముల నుండి, బలహీనతల నుండి యేసు నిన్ను విడిపించుచున్నాడు. యేసు నిన్ను విడిపించుచున్నాడు. యేసు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. యేసు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. యేసు నిన్ను ముట్టి ఉన్నాడు. యేసు నిన్ను ముట్టి ఉన్నాడు. యేసు మహిమ కలిగిన నామము నిన్ను ముట్టి ఉన్నది. దేవుని సన్నిధిలోనే ఆనందం, దేవుని సన్నిధిలోనే ఆనందం.
ఈ చిన్న స్తుతి ఆరాధనను యేసయ్య శక్తి కలిగిన నామంలో సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ కొద్దిగా ఎదరికి జరిగి కూర్చోండి. బయట ఉన్న వాళ్ళందరికి కూడా అవకాశం ఇవ్వండి. బయట ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ లోనికి వచ్చామనండి. దేవుని పరిశుద్ధమైన గ్రంథము నుండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వాక్యం. దావీదు అపోస్తుల కార్యాలు 36వ అధ్యాయం 13వ అధ్యాయం 36వ వాక్యం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వాక్యం. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు దినం దేవుని సన్నిధిలో మనమందరం కూడుకోవడానికి మనకు ఆయుష్నిచ్చిన మహిమ కలిగిన యేసయ్యకు, మనల్ని తోడుకొని వచ్చిన యేసయ్య మహిమ కలిగిన బలియాగమును బట్టి కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను భద్రపరిచాడు, దేవుని సన్నిధికి ఆయన మహిమ కలిగిన ప్రాణాన్ని అర్పించి నన్ను తోడుకొని వచ్చి ఉన్నారు అని కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే 2 చేతులెత్తి మహిమ కలిగిన యేసయ్యకు స్తోత్రించెదము. స్తోత్ర్యం, 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 స్తోత్ర్యం. ఆమేన్. దావీదును గూర్చి దేవుడు సార్వత్రిక సంఘానికి లేక దేవుని ప్రజలమైన మనకు ఒక మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవాన్ని తెలియపరచడానికి, ఆ ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉన్న దైవికమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవడానికి దేవుడే నేరుగా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడే నేరుగా సూటిగా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మాట్లాడితే చాలు. దేవునికి స్తోత్రం. దేవుని మాటల ద్వారా ఎందరో ప్రజలు వారి దేహాల్లో బలం పొందుకున్నారు.
దేవుడు మాట్లాడినప్పుడు ఎందరో ప్రజలు బలహీనతల నుండి, రోగరుగ్మతల నుండి, వ్యాధుల నుండి పరిపూర్ణమైన విడుదలను పొందుకున్నారు. మరి ముఖ్యంగా దేవుని మాట ద్వారా ఒక మానవుడు ఎలా మార్చబడతాడంటే, మానవుడు రొట్టె వలన కాదు, లేక భూ సంబంధమైన ఆహారము ద్వారా కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట ద్వారా ఒక మానవుడు జీవించును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడడం వల్ల మరణము లేని జీవితమునకు మనము అర్హులంగా మార్చబడతాం. మరణము లేని జీవితం అనగా నిత్య జీవానికి, నిత్య జీవంలో మహిమలు వేరు. పరలోకంలో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం నూతనమైన భూమి, ఇది నిత్య జీవమే. రెండవ భాగం నూతనమైన ఆకాశం, ఇది నిత్య జీవమే. మూడో అనుభవం నూతన యెరూషలేము పట్టణము, ఇది కూడా నిత్య జీవమే. దేవుడు మాట్లాడడం ద్వారా, దేవుడు మనతో మాట్లాడడం ద్వారా ఎలాగ మాట్లాడాలో దేవునికి తెలుసు. ఎందు నిమిత్తం మాట్లాడాలో దేవునికి తెలుసు. ఏ సందర్భమును బట్టి మాట్లాడాలో దేవునికి తెలుసు. ఆత్మీయంగా మనల్ని లేవనెత్తడానికి, ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి, ఆత్మీయంగా ఎవరూ కూడా సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న యేసు యొద్దకు వెళ్ళే ఆ మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవానికి నడిపించడానికే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదును గూర్చి ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని గ్రంథస్థం దేవుడు చేయించాడు. దావీదంట దేవుని సంకల్పానుసారమైన, లేక దేవుని సంకల్పమును బట్టి అతడు సేవ చేసి నిద్రించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరలా చదవండి అపోస్తుల కార్యాలు దావీదు 13వ అధ్యాయం 36వ వాక్యం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చాలండి. దావీదు దేవుని సంకల్పమును బట్టి తన తరము వారికి సేవ చేసి, దావీదు కోసం మనం చాలాసార్లు విని ఉంటాం. దావీదు గొర్రెలు కాసేవాడని విని ఉన్నాం. దావీదు సింహమును జయించాడని విని ఉన్నాం. దావీదు ఎలుగుబంటిని జయించాడని విని ఉన్నాం. దావీదు రాజు అయ్యాడని విని ఉన్నాం. దావీదు గొల్యాతును సంహరించాడని విని ఉన్నాం. దావీదు కృపావరాలు కలిగిన వాడని విని ఉన్నాం. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడని విని ఉన్నాం. దావీదు యోధా గోత్రానికి సంబంధించిన వాడని విని ఉన్నాం.
కానీ దావీదులో మరొక కోణం ఉంది, దావీదులో మరొక అనుభవం ఉంది, దావీదులో దేవుని నామానికి మహిమ కలిగే ఒక అనుభవం ఉంది. అదేంటో తెలుసా? దావీదు సేవ చేస్తున్నాడు. ఎలాగ సేవ చేస్తున్నాడు? మానవ ఆవేశంతో కాదు. ఎలా సేవ చేస్తున్నాడు? దెయ్యపు ఆవేశంతో కాదు. ఎలా సేవ చేస్తున్నాడు? దేవుని సంకల్పమును బట్టి తన తరము వారికి సేవ చేసి ఉన్నాడు. నా దేవుని బిడ్డ నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీ బిడ్డలను మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీ హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీలో ఉన్న అనుభవాలను మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మారా అనుభవంతో ఉన్నావా? మారా అనుభవంతో ఉన్నావా? నీ జీవితంలో అంతా చేదే, నీ జీవితంలో అంతా వేదనే, నీ జీవితంలో అంతా దుఃఖమే, నీ జీవితంలో అంతా కూడా చేదైన అనుభవాలు కనబడుతున్నాయేమో. ఈ సమయంలో నీ జీవితాన్ని మార్చే దేవుడు నీ ఎదుటే ఉన్నాడు. నీ జీవితాన్ని మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు నీ ఎదుటే ఉన్నాడు. నువ్వెక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ మనుషుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ ప్రాంతానికి వెళ్ళక్కర్లేదు, యాత్రలు చెయ్యని అవసరం లేదు, ధనాన్ని ఖర్చు పెట్టని అవసరం లేదు. నీ ఎదుటికే నీ జీవితాన్ని మార్చే యేసు వచ్చి ఉన్నాడు, నీ ఎదుట నిలబడ్డాడు. నీతో మాట్లాడి నీ జీవితాన్ని మార్చి మారా అనుభవాన్ని మధురముగా నీ మాటలు మధురముగా, నీ భక్తి మధురముగా, నీ ప్రవర్తన మధురముగా, నీ కంటి చూపు మధురమైన పవిత్రతో నింపబడినదిగా మార్చే దేవుడు నిన్ను ఈ సమయంలో ఆయన దాటిపోవడం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3 రకాల సేవలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. కొంతమంది ఎటువంటి సేవ చేస్తారంటే మానవ ఆవేశంతో, మానవ సంబంధమైన వైరాగ్యముతో, మానవ సంబంధమైన ఆవేశంతో సేవ చేస్తారు. మానవ సంబంధమైన ఆవేశం దేవుని నీతిని నెరవేర్చదు. మానవ ఆవేశముతో పాట పాడినా, మానవ ఆవేశముతో దేవుని సన్నిధికి వచ్చినా, మానవ ఆవేశముతో వాక్యం విన్నా, మానవ ఆవేశంతో ప్రార్థన చేసినా, మానవ ఆవేశంతో మనము ఏది చేసినా అది దేవుని నీతిని నెరవేర్చదు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24 నుంచి చదవండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడాలనారంభించెను. చాలండి. అతనిలో ఎన్నో యోగ్యతలు ఉన్నాయి, అతనిలో ఎన్నో అర్హతలు ఉన్నాయి, అతనిలో ఎన్నో శ్రేష్టతలు ఉన్నాయి. కానీ అతడు తన ఆత్మయందు తీవ్రత కలిగి, తన ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించుచున్నాడు, లేక దేవుని సేవ చేయుచున్నాడు. మానవ ఆవేశం దేవుని నీతిని నెరవేర్చదు. కొంతమంది అయితే దెయ్యపు ఆత్మచేత నింపబడి, సాతాను యొక్క క్రియ చేత నింపబడి ఈ భూమి మీద సేవ చేయుచున్నారు. అది కూడా దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజు సేవకుడనైన నేను, విశ్వాసి అయిన నీవు, మన ఇరువురు సంఘముగా చేయుచున్న సేవ మనము ఈ భూమి మీద ఉన్న దినాలలో
భూమి మీద ఉన్న దినాలలో దేవుని సంకల్పమును బట్టి సేవ చేయాలని, దేవుని సంకల్పమును బట్టి దేవుణ్ణి సేవ చేయాలని, దేవుని సేవ చేయాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి పూజించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి ఘనపరచాలని, దేవుని నామ మహిమార్థమైన సేవ ద్వారా ఆయన నామాన్ని సన్నుతించాలని ఆయన కోరుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సంకల్పమును బట్టి తన తరము వారికి సేవ చేశాడు. మొదటి సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. దావీదును చదవండి. అతని జనులను మూడవ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండొచ్చి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంనకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహినోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగైలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు తలలు పైకెత్తి ఇక్కడి నుండి మనస్సు పెట్టి వినండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడే జయములను దయచేయుచున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడే కాపాడుచు ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుని నామము పేరట యుద్ధాలు చేయుచున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుని నామము మహిమపరచబడుతూ ఉంది. ఒకరోజు దావీదుతో పాటు కొంతమంది సైన్యము, కొంతమంది ప్రజలు ఎక్కడికి వచ్చారంటే సిగ్లకునకు వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో వారు ఉంటూ ఉండగా దావీదుతో పాటు కొంతమంది ఒక పని నిమిత్తం సిగ్లకు నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళారు. ఈ సమయంలో ఏం జరిగిందంటే అమాలేకీయులు సిగ్లకునకు వచ్చి గుడారాలు తగలబెట్టి మనుషులను కొట్టి దావీదు ప్రజలను కొట్టి ఎంతమంది అయితే సిగ్లకులో ఉన్నారో వారందరిని కొట్టి ఆస్తి దోచుకొని వారి భార్యలను, వారి పిల్లలను, వారికి కలిగిన సొత్తంతటిని కూడా అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోయారు. దావీదుతో పాటు సైన్యము పని ముగించుకొని సిగ్లకు వచ్చారు. ఎక్కడ చూసినా గుడారాలు పాడు చేయబడ్డాయి. ఎక్కడ చూసినా అగ్ని రగులుకుంటూ ఉంది. ఎక్కడ చూసినా గాయాలతో ప్రజలు కనబడుతూ ఉన్నారు. భార్యలు కనబడటం లేదు, పిల్లలు కనబడటం లేదు, తన మనుషులు కనబడటం లేదు, తన ప్రజలు కనబడటం లేదు. తన కలిగిన సొత్తంతా కూడా అమాలేకులు తీసుకొని వెళ్ళిపోయారు. దావీదుకి ఎంత దుఃఖం వచ్చేస్తుందంటే
ఆ దుఃఖాన్ని ఆపుకోలేనంత, కంట్రోల్ చేసుకోలేనంత బహుగా బహుగా దుఃఖాక్రాంతుడై బహుగా ఏడ్చేస్తూ ఉన్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే శక్తికి మించి ఏడుస్తూ ఉన్నాడు. శక్తికి మించి ఏడుస్తూ ఉన్నాడు. ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పటి వరకు దావీదు గొప్పవాడని, దావీదు జయములిచ్చేవాడని, దావీదు శత్రువులను పడగొట్టేవాడని, దావీదు దేవుని చేతిలో బలమైన సాధనమని ఎంతోమంది జయము కొట్టిన వారు, ఎంతోమంది దావీదును గణపరిచిన వారు, ఎంతోమంది దావీదు పక్షంగా నిలిచిన వారు అందరూ కూడా దావీదుకు వ్యతిరేకమైపోయి అందరూ రాళ్ళు తీసుకుని దావీదుని కొట్టి 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 చంపడానికి అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. భార్యలు అమాలేకుల ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. పిల్లలు అమాలేకుల ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. భయంకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. చూడడానికి సహించడానికి కూడా కన్ను చూపు మేరలో కూడా ఎటువంటి ఆనందము కానీ సంతోషము కానీ కనబడలేని ఒక భయంకరమైన స్థితిలోనికి దావీదు వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎలా మార్చబడుతున్నారంటే, వారి జీవితాలు ఎలా మార్చబడుతున్నాయంటే, వారి బ్రతుకులు ఎలా మార్చబడుతున్నాయంటే, వారి కుటుంబాలు ఎలా మార్చబడుతున్నాయంటే శత్రువు వచ్చి కుటుంబంలో ప్రవేశించి మనుషులను చెరపడుతూ ఉన్నాడు. అమాలేకులు అనగా సాతానుకు సాదృశ్యం. అమాలేకులు అనగా సాతాను శక్తులకు సాదృశ్యం. అమాలేకులు అనగా సాతాను క్రియకు సాదృశ్యం. అమాలేకులు అనగా దెయ్యపు సమూహాలకు సాదృశ్యం. చాలామందిని సాతాను చెరపట్టేస్తున్నాడు. చాలామంది సాతాను బంధకములో ఉంటున్నారు. సాతాను బంధకంలో ఉంటున్నారు. ఈరోజు దావీదు వలె నీవు కూడా ఈ తరములో ఒక మహిమ కలిగిన సేవ చేయాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. చెరబందీలుగా ఎవరైతే ఉన్నారో, చెరబందీలుగా ఎవరైతే పట్టబడ్డారో, చెరబందీలుగా ఎవరైతే అపవాది యొక్క ఆధీనంలో, అపవాది యొక్క నడిపింపులో, అపవాది యొక్క ఆలోచనలో, అపవాది యొక్క జ్ఞానంలో, అపవాది యొక్క నడిపింపులో పట్టబడ్డారో వారిని విడిపించడానికి ఒక బలమైన అభిషేకం ఇక్కడ కుమ్మరించబడుతుంది. వారిని కాపాడడానికి ఒక బలమైన అభిషేకం ఇక్కడ దిగి వస్తుంది. నీవే ఒక బలమైన సాధనముగా మార్చబడాలి. నీవే ఒక బలమైన వ్యక్తిగా మార్చబడాలి. నీవే ఒక బలమైన సాధనముగా మార్చబడాలని దేవుడు కోరుకొనిచున్నాడు. ఒక బలమైన సాధనముగా నువ్వు మార్చబడాలి. చాలామంది పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోతే కృంగిపోతారు. మాటలు రావు, నిద్ర రాదు, ఆహారం ఒంటికి పట్టదు. పరిస్థితులు అటువంటివి, దుఃఖం అటువంటిది, బాధ అటువంటిది, వేదన అటువంటిది. లేఖనము ఏమి సెలవిస్తుందంటే, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడవవుదువు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల
చేత కాని వాడువగుదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల పుస్తకం 24వ అధ్యాయం 10వ వాక్యం. శ్రమ దినమున నువ్వు కృంగిన వేళ నీవు చేతకాని వాడవగుదువు. తలల పైకెత్తి మనస్సు పెట్టి శ్రద్ధగా వినండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదువు. దేవుని ప్రజలమైన మన జీవితాల్లో శ్రమలు అన్నవి సర్వసాధారణము. దేవుని ప్రజలమైన మన జీవితాలలో శ్రమలు అన్నవి సర్వసాధారణం. ఒక మనుష్యుడు ఉండేవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవాడు, అనేకులను దేవుని యొద్దకు నడిపించేవాడు. బాప్తిస్మిచ్చి యోహాను నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, ప్రజలను దేవుని యొద్దకు తోడుకొని వచ్చేవాడు, దేవుని వైపు హృదయాలను తిప్పేవాడు. యేసు ప్రభు కోసం అంటున్నాడు, యేసు ప్రభు బహుశక్తిమంతుడు. ఆయన నామమునకు సాటి అయిన నామము ఏది లేదు, ఎన్నడా లేదు, ఎచ్చటా లేదు, ఏ ప్రాంతంలో లేదు. ఆయన నామం మాత్రమే బహు గొప్ప నామము. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పులు విప్పడానికి కూడా యోగ్యును కాను. యేసు చెప్పులు ముట్టుకోవడానికి కూడా యోగ్యును కాను, అర్హును కాను. ఆయన పేరు ఎత్తడానికి కూడా యోగ్యును కాను, అర్హును కాను. ఆత్మీయ జీవితంలో అతడు బలంగా కనబడుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో అతడు ఎలా కనబడుతూ ఉన్నాడంటే ఆశీర్వాదకరంగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు అతని జీవితంలోనికి శ్రమలు వచ్చినాయి. హేరోదు రాజు మనుషులను పంపించి అతన్ని చెరపట్టుకొని చెరసాలలో వేసినప్పుడు ఆ శ్రమలను బట్టి అతడు ఎలా మారిపోయాడంటే యేసు ప్రభునే అనుమానించేవాడుగా అతడు మారిపోయాడు. యేసు ప్రభుని అనుమానించేవాడుగా మారిపోయాడు. యేసు ఇతనేనా? నేను శ్రమలో ఉంటే, నేను వేదనలో ఉంటే, నేను చెరసాల్లో ఉంటే నన్ను తప్పించలేదు, నన్ను కాపాడలేదు. ఇతనేనా యేసు? వేరొక యేసు కొరకు మేము కనిపెట్టుకోవాలా? రాబో వాడువు నీవేనా? ఇంకొకరి కొరకు మేము కనిపెట్టుకోవాలా? శ్రమల జీవితంలో సమస్యల జీవితంలో, ప్రతికూలమైన జీవితంలో, ఇబ్బందికరమైన జీవితంలో, వేదనకరమైన జీవితంలో, దుఃఖకరమైన జీవితంలో, కష్టకాలంలో దావీదు ఏం చేస్తున్నాడంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నా దేవుని బిడ్డ, భూమి మీద ఎన్ని దినాలైతే నువ్వు బ్రతుకుతావో, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటే, ఆత్మీయంగా మండించబడుతుంటే, ఆత్మీయంగా నువ్వు మండించబడుతూ ఉంటే. సుప్రియ ఎక్కడున్నా? హల్లెలూయా. ఆత్మీయంగా మండించబడుతుంటే, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటే శ్రమలు నీకు ఎదురవుతూ ఉంటాయి.
శ్రమలు నీకు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో నీ సేవ ఎలాగుండాలంటే, నువ్వు చేసే భక్తి ఎలాగుండాలంటే, నీ ప్రాణాత్మ దేహములలో నుండి దేవుని సంకల్పమును బట్టి సేవ చేసే అనుభవంలో నువ్వు ఉండాలి. నీ ప్రాణాత్మ దేహంలోంచి ఒక భక్తి బయటికి రావాలి. ఏమిటో తెలుసా? శ్రమలలోనే నీ ప్రార్థనా జీవితము అత్యధికం అవ్వాలి. ప్రార్థన శ్రమల జీవితంలోనే నీ ఆత్మీయ అనుభవాలు రెట్టింపు అవ్వాలి. శ్రమల జీవితంలోనే నీ ఆత్మ సంబంధమైన జీవితము మన్నించబడుతూ ఉండాలి. శ్రమల జీవితంలోనే నీ విశ్వాస జీవితము మన్నించబడుతూ ఉండాలి. శ్రమల జీవితంలోనే నువ్వు దేవుని బిడ్డవని అనేకులకు ప్రచురపరచబడడానికే శ్రమలను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. శ్రమలను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. శ్రమలలోనే శుద్ధ సువర్ణంగా మార్చబడే అనుభవం, శ్రమలలోనే దేవుని స్వారూప్యమును పొందుకునే అనుభవం, శ్రమల జీవితంలోనే దేవుని కొరకు జీవించే బిడ్డగా భూమి మీద నిరూపించబడే అనుభవాలు మనలో నుండి బయటకు కనబడాలి. శ్రమ దినాన్న దావీదు కృంగిపోవటం లేదు. శ్రమ దినాన్న దావీదు వేదన చెందడం లేదు. శ్రమ దినాన్న దావీదు ఎంత మాత్రము కూడా తన ఆత్మీయ జీవితంలో కృంగిపోవడం లేదు. ఏం చేస్తున్నాడంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డ, ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వెల్లప్పుడూ కూడా యేసుని బట్టి బలము తెచ్చుకుంటే, యేసుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే సాతాను శక్తులు నిన్నేమి చేయలేవు. రోగాలు నిన్నేమి చేయలేవు. వ్యాధులు నిన్నేమి చేయలేవు. మనుషులు నిన్నేమి చేయలేరు. అధికారులు నిన్నేమి చేయలేరు. పాతాళపు శక్తులు నీ ఎదుట నిలబడడానికి దానికి ఎంత మాత్రము కూడా సామర్థ్యం కానీ, శక్తి కానీ, బలము కానీ ఎంత మాత్రము కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు యేసును బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు. నువ్వు యేసుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు. నువ్వు యేసుని బట్టి బలం తెచ్చుకుంటున్నావు. నువ్వు యేసుని బట్టి బలం తెచ్చుకుంటున్నావు. యేసుని బట్టి ఎవరైతే బలం తెచ్చుకుంటారో, యేసుని బట్టి ఎవరైతే ధైర్యం తెచ్చుకుంటారో వారు ఎన్నడూ కూడా ఓడిపోజాలరు. వారెన్నడూ కూడా సిగ్గుపరచబడరు. వారెన్నడూ కూడా అవమానం పొందరు. వారెన్నడూ కూడా అపజయం పాలవరు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అసలు దావీదు జీవితంలో ఏం జరిగింది? దావీదు కుటుంబం నుండి సాతానుడు అనేకమైన దొంగిలించుకుపోయాడు. ఇక్కడ కూడా అనేకుల జీవితాల్లో సాతానుడు అనేకమైనవి దొంగిలించుకొని పోయాడు. దావీదు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? సాతానుడు ఏం దొంగిలించుకుపోయాడు? సాతానుడు ఏమెత్తుకొని పోయాడు? సాతాను ఏమి దొంగిలించుకుపోయాడు? దావీదు ఏమి చేశాడంటే సాతానుడు ఏమేమి దొంగిలించుకొని పోయాడో దావీదు గుర్తెరగలిగాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, సాతానుడు ఏమి దొంగిలించుకుపోయాడో ఒక్కసారి మనస్సు పెట్టి, నీ హృదయం కొమ్మరించి సాతానుడు ఏమి దొంగిలించుకుపోయాడు, సాతానుడు ఏమి అపహరించుకుపోయాడు, సాతాను నీ జీవితంలో కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఏమి దొంగిలించుకుపోయాడో ఒక్కసారి ఈ సమయంలో నువ్వు గుర్తెరిగి నువ్వు గమనించి నువ్వు ఎరిగి ఇప్పుడు ఏం చేయాలంటే అవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి, అవన్నీ తిరిగి పొందుకోవడానికి, అవన్నీ మరలా నీ కుటుంబంలో వచ్చి చేర్చబడడానికి యేసు నామము ద్వారా, యేసు రక్తము ద్వారా, అభిషేకం ద్వారా బలవంతుడుగా మార్చబడి ధైర్యం తెచ్చుకోవాలి.
ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు, అసలు సాతానుడు ఏమి దొంగిలించుకొని పోయాడు? ఏమి దొంగిలించుకొని పోయాడు? ప్రార్థనా జీవితాన్ని సాతాను దొంగిలించుకొని పోయాడు. చూసుకొని మురవాలంట, చెప్పుకొని ఏడవాలంట. కొంతమంది భక్తి జీవితం, ప్రార్థనా జీవితం ఉండదు. ప్రార్థనా జీవితం ఉండదు. కారణం ఏంటో తెలుసా? సాతానుడు నీలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని దొంగిలించుకొని పోయాడు. కొందరి జీవితాల్లో పరిశుద్ధమైన అనుభవాలు, హృదయంలో పరిశుద్ధమైన అనుభవాలు, శరీరంలో పరిశుద్ధమైన అనుభవాలు, ప్రాణములో పరిశుద్ధమైన అనుభవాలు ఎంత మాత్రం ఉండో, ఏం మాత్రం ఉండో, ఒక్క రోజు ఉండో, ఒక్క గడియ ఉండో, ఒక్క క్షణం కూడా దేహములో పరిశుద్ధమైన అనుభవాలు ఉండో. కారణం ఏంటంటే సాతానుడు నీ జీవితంలోనికి ప్రవేశించి, నీ శరీరంలోనికి ప్రవేశించి, నీ ఆత్మలోనికి ప్రవేశించి, నీ ప్రాణంలోనికి ప్రవేశించి పరిశుద్ధమైన జీవితాన్ని వాడు దొంగిలించుకొని పోయాడు. చాలామంది జీవితాల్లో విశ్వాసమును దొంగిలించుకొని పోయాడు. మనుషుల్ని నమ్మనిస్తాడు సాతాను, అధికారులు నమ్మనిస్తాడు సాతాను, ధనాన్ని నమ్మనిస్తాడు సాతాను. కానీ దేవుని యందు విశ్వాసము ఉంచకుండా ఆ విశ్వాస జీవితాన్ని సాతానుడు దొంగిలించుకొని పోయాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మనందరి జీవితాలలో, మనందరి కుటుంబాల్లో సాతానుడు ఏమి దొంగిలించుకొని పోయాడంటే, మనం ఎవరమో తెలుసా? దేవుని పోలికలో చేయబడిన వారు. మనం ఎవరమో తెలుసా? దేవుని సారూప్యంలో చేయబడిన వారు. మనం ఎవరమో తెలుసా? మన మాటలు దేవుని పోలిక, మన ప్రవర్తన దేవుని పోలిక, మన క్రియలు దేవుని పోలిక, మన అంతరంగము దేవుని పోలిక, మన ప్రాణాత్మ దేహాలు ఆది యందు దేవుడు సమస్తమైన సృష్టిని కలుగు చేసి తన పోలికలో, తన స్వరూపములో నరుణ్ణి కలుగు చేశాడు. మనలో నుండి దేవుని పోలిక సాతానుడు దొంగిలించుకుపోయాడు. మనలో నుండి దేవుని సారూప్యాన్ని సాతాను దొంగిలించుకుని పోయాడు. అయితే దావీదు మాత్రం పోగొట్టుకున్న వాటిని బట్టి అతని హృదయం ఏ విధము చేతనైనా అవన్నీ నేను తిరిగి సంపాదించుకోవాలి. పోగొట్టుకున్న విషయంలో పోతే పోనే మరలా సంపాదించుకోవచ్చు అనుకుంటా లేదు. పోగొట్టిన ప్రతి ఒక్కటి కూడా నా జీవితం నుండి అమాలేకీలు, సిగ్లక్లో పట్టుకొని వెళ్ళిపోయిన ప్రతీదీ తిరిగి నేను సంపాదించుకోవాలన్న ఒక స్థిరమైన నిర్ణయానికి దావీదు వచ్చి ఉన్నాడు. నా దేవుని బిడ్డ, నీలో శాంతి కోల్పోయావా? సమాధానం అపవాది ఎత్తుకుని వెళ్ళిపోయాడా? ఆనందాన్ని అపవాది ఎత్తుకుని వెళ్ళిపోయాడా? పరిశుద్ధతను అపవాది ఎత్తుకెళ్ళిపోయాడా? నీలో ఏమైతే అపవాది దొంగిలించుకొని పోయాడో వాటి నిమిత్తం ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధానపు దినం కృపాసనం యొద్దకు వచ్చిన నీ హృదయం మండించబడాలి. నేను దేవుని పోలికను పొందుకోవాలి, నేను దేవుని స్వారూప్యాన్ని పొందుకోవాలి, నేను ప్రార్థనా జీవితాన్ని పొందుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని పొందుకోవాలి, దేవుని కొరకు జీవించే అనుభవాలు పొందుకోవాలి, దేవునిలో ఉండే అనుభవాలు పొందుకోవాలని నేడు నీవు ఒక సేవ అనుభవంలోనికి రావాలి, ఒక సేవలోనికి రావాలి. అది ఏ సేవ అంటే, దేవుని సంకల్పమును బట్టి దావీదు ఏ విధంగా సేవ చేశాడో ఆ సేవ అనుభవంలోనికి నీవు కూడా ప్రవేశించి యేసును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు.
ఓ పక్కనేమో భార్యలు పోయారు, ఓ పక్కన పిల్లలు చెరపట్టబడ్డారు, ఓ పక్కన రాళ్ళతో కొట్టబోతున్నారు, ఓ పక్కన చంపబోతున్నారు, ఓ పక్కన అందరూ శత్రువులుగా తయారైపోయారు. ఆ సమయంలోనే దావీదు యొక్క ఆత్మీయ అనుభవాలు బహుగా మన్నించబడుతూ ఉన్నాయి, బహుగా మన్నించబడుతూ ఉన్నాయి, బహుగా వ్యాపించుచు ఉంది. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే విచారణ చేస్తున్నాడు. విచారణ చేస్తున్నాడు. అయ్యా, వారిని తరమమంటావా? వారి దగ్గరికి వెళ్ళమంటావా? వారితో యుద్ధం చేయమంటావా? తిరిగి అవన్నిటినీ నాకు నీవు అప్పగిస్తావా? ఈ దినము ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ఒక నిర్ణయానికి రావాలి. నువ్వు దేవునితో మాట్లాడాలి. ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా వెళ్ళిపోతానంటే దేవుడు ఊరుకోడు. నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, భూమి మీద ఇంకా నిలిపిన దేవుడు, ఒకానొక సమయంలో చచ్చిపోవడానికి కూడా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకానొక సమయంలో నేను చనిపోతే బాగుండని ఒక నిర్ణయం తీసుకున్నా. ఒకానొక సందర్భంలో మరణము నిన్ను మృంగాలని చూసింది. నిన్ను కాపాడినవాడు, నిన్ను తప్పించినవాడు, నీకు ఇంకా ఆయుష్నిచ్చి ఈ భూమి మీద దావీదు వలె దేవుని సంకల్పము చొప్పున సేవ చేయాలని నీ వైపు ఆయన రెండు చేతులు చాపుతున్నాడు. రెండు చేతులు చాపుతూ ఉన్నాడు. రెండు చేతులు చాపుతూ ఉన్నాడు. నీ తండ్రి రెండు చేతులు చాపుతున్నాడంటే అతనికి కొన్ని రకరకాల అనుభవాలు ఉంటాయి. శరీర సంబంధమైన తండ్రికి, శరీర సంబంధమైన తల్లికి, శరీర సంబంధమైన అక్కకి, శరీర సంబంధమైన అన్నకి, శరీర సంబంధమైన పిల్లలకి. కానీ ఇక్కడ చాపబడిన హస్తములు ఎటువంటి హస్తములు అంటే నిర్దోషమైన హస్తములు, నిందారహితమైన హస్తములు, పాపము లేని హస్తములు, నీ నుండి ఎటువంటి లాభాపేక్ష ఆశించని హస్తాలు, నీ కొరకు నలగొట్టబడిన హస్తాలు, నీ కొరకు శిలలు దిగ్గొట్టబడిన హస్తాలు, నీ కొరకు చూడ నల్లని వానిగా మార్చబడిన యేసు మహిమ కలిగిన చేతులు చాపి, నా బిడ్డ ఈరోజు నీవు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడాలి. దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా తండ్రి, వారిని దగ్గరికి నన్ను వెళ్ళమంటావా? అమాలేకులను తరవమంటావా? అమాలేకులతో యుద్ధం చెయ్యమంటావా? నువ్వు నాకు సెలవియ్యా. మాట్లాడగలవా ఈరోజు? మాట్లాడగలవా ఈరోజు? మాట్లాడగలవా లేవా? మాట్లాడగలవా లేవా? అయ్యా, ఈరోజు నుంచి సాతాన్ని నేను తరుముతానయ్యా. ఈరోజు నుంచి సాతానుతో నేను పోరాటం చేస్తానయ్యా. ఈరోజు నుండి సాతానుతో తెరుపు లేకుండా ప్రతిరోజు యుద్ధం చేస్తానయ్యా. తీర్మానానికి నువ్వు రావాలి. తీర్మానానికి నువ్వు రావాలి. తీర్మానంలోనికి రాకపోతే, తీర్మానంలోకి రాకపోతే నీ సేవ వ్యర్థమైపోతుంది, నీ భక్తి వ్యర్థమైపోతుంది, నీ అనుభవాలు వ్యర్థమైపోతుంది, విన్న వాక్యం వ్యర్థమైపోతుంది, కరెంటు బిల్లు వ్యర్థమైపోతుంది, ఇంటద్ది వ్యర్థమైపోతుంది, ఈ స్థలం వ్యర్థమైపోతుంది. అన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి. నీ వల్ల భూమి వ్యర్థపరచబడ్డానికి వీల్లేదు. నీ వల్ల ఈ స్థలము వ్యర్థపరచబడ్డానికి వీల్లేదు.
నీ వల్ల కరెంటు బిల్లు వ్యర్థపరచబడడానికి వీల్లేదు. ఇవన్నిటినీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీవు ఒక తీర్మానంలోనికి రావాలి, ఒక అనుభవంలోనికి రావాలి, ఒక నడిపింపులోనికి రావాలి. నేను కూడా దేవుని సంకల్పమును బట్టి సేవ చేస్తానయ్యా, ఆ సంకల్పంలోనికి నువ్వు వచ్చి ఈ రోజు నుండి అపవాదిని నేను తరుముతాను, అపవాదితో యుద్ధం చేస్తాను, అపవాదితో పోరాడుతాను. ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవం, ప్రతి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవాలు తిరిగి నేను పొందుకొని ఒక దినము దేవుని పోలికతో దేవుని ఎదుట నిలబడతానని నువ్వు దేవునితో మాట్లాడగలిగితేనే, దేవునితో మాట్లాడగలిగితేనే. మొదటి సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం 8వ చదవండి. 7వ వాక్యం నుంచి చెప్పు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి పైనుంచి చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని, ఈ దండును తరిమిన ఎడల దాన్ని నేను కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. తప్పక నీ వారందరిని కూడా దక్కించుకుందువు అని దేవుడు సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో మాట్లాడితే చాలు. ఈ రోజు నుండి సాతాన్ని నేను తరుముతాను ప్రభువా. ఆర్ యు రెడీ? చెప్పాలి. దొరబాబు గారు, ఆర్ యు రెడీ? దొరబాబు గారు రెడీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దొరబాబు గారు మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సాతాన్ని తరమడానికి, సాతాన్తో పోరాడడానికి, సాతాన్తో యుద్ధం చేయడానికి, సాతాను ఏమేమి దొంగిలించుకుపోయాడో ప్రతి అనుభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి నువ్వు నిలబడగలిగితే సామర్థ్యము కలుగు చేయవాడు ఆయన. నువ్వు నిలబడగలిగితే శక్తినిచ్చేవాడు ఆయన. నువ్వు నిలబడగలిగితే జ్ఞానమునిచ్చేవాడు ఆయన. నువ్వు నిలబడగలిగితే అభిషేకాన్ని ఇచ్చేవాడు ఆయన. నువ్వు నిలబడగలిగితే యుద్ధము చేసేది ఆయన, యుద్ధము చేసేది ఆయన, యుద్ధము చేసేది ఆయన. ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. యుద్ధము చేసేది ఎవరో తెలుసా? మన సేనాధిపతి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యుద్ధము చేయడానికి నీ పక్షంగా నిలబడి ఉన్నారు. 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 యేసు నామములో బలం పొందుకో. యేసు నామములో అభిషేకం పొందుకో. యేసు నామములో దైవికమైన జ్ఞానాన్ని పొందుకో. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము పోరాడడానికి నిలబడతామో, సాతాన్ని తరమడానికి నిలబడతామో, ఎలా పోరాడాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ మనసుతో పోరాడాలి, ఎటువంటి జీవితం కలిగి పోరాడాలో దేవుడు నీకు నేరుగా దేవుడు ఆ అనుభవాలను నేర్పించి ఆ సామర్థ్యంలో నిలబెట్టి యుద్ధ రంగానికి పంపుతాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు. అసలు దేవుని సంకల్పము మన జీవితాల్లో ఏంటి? దేవుని సంకల్పం మన జీవితాల్లో ఏంటి? దేవుని సంకల్పం ఏమిటి?
చాలామందికి దేవుని సంకల్పానుసారమైన భక్తి, దేవుని సంకల్పానుసారమైన జీవితం తెలీదు. అసలు మన పక్షంగా దేవుని సంకల్పం ఏమిటి? లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వాక్యం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన అదుగదుగో దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. అక్కడ ఎవరున్నారు? చదవండమ్మా మరలా. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను. చాలండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను తమ విషయమైన దేవుని సంకల్పమైన నీటి బాప్తిస్మమును వారు తృణీకరించారంట. నీటి బాప్తిసాన్ని వారు తృణీకరిస్తూ ఉన్నారు. నీటి బాప్తిసం నీ ఎడల దేవుని సంకల్పం. నీటి బాప్తిసం నీ జీవితంలో దేవుని సంకల్పం. సాతాను మీద నువ్వు గెలవాలంటే, సాతాన్ని నువ్వు ఓడించాలంటే, సాతాన్ని నువ్వు సిగ్గుపరచాలంటే, సాతాను నీలో నుండి దొంగిలించుకొని పోయాడు కదా, దేవుని పోలిక నువ్వు పొందుకోవాలంటే, దేవుని స్వరూపాన్ని నువ్వు పొందుకోవాలంటే, దేవుని రహస్య రాకడలో దేవుని పోలికగా మార్చబడి ఆయన నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుని సంకల్పంలోనికి రావాలి. నీటి బాప్తిసం దేవుని సంకల్పం. సాతానుడు దొంగిలించుకుపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి నీ జీవితంలో దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. సాతానుడు దొంగిలించుకోపోయిన దేవుని స్వారూప్యాన్ని తిరిగి నీ జీవితంలో యేసు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని సంకల్పమైన నా సంకల్పంలో నువ్వు నిలబడడానికి, నా సంకల్పంలో నువ్వు నడవడానికి, నా సంకల్పమును బట్టి ఒక సేవ చేయాలి, సాతానుతో యుద్ధం చేయాలి, నీటి బాప్తిస్మం అనే మహిమతో, శక్తితో, ప్రభావంతో నిన్ను నింపడానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. దైవ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, దైవ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందులోనైనా మనం ఆలస్యం చేయవచ్చేమో కానీ, దేవుని సంకల్పం విషయంలో ఆలస్యము చేయడానికి వీల్లేదు. మరొక క్షణం మన చేతిలో లేదు. రేపటి దినం మన చేతిలో లేదు. ఎల్లుండి దినం మన చేతిలో లేదు. మరుసటి దినం మన చేతిలో లేదు. నేడే రక్షణ దినం. నేడే దైవ సంఘంలో నువ్వు నిలబడిన వెంటనే సాతానులో నుండి కొన్ని ఆశీర్వాదాలు, అనగా నీలో దొంగిలించుకుపోయిన ఆశీర్వాదాలు తిరిగి నీలోనికి వచ్చేస్తాయి. నీటి బాప్తిస్మం అంటే ఏమిటో తెలుసా? ఏలుబడి చేసే జీవితం.
సాతానుడు దొంగిలించుకుపోయిన ఏలుబడి జీవితాన్ని నువ్వు నీటి బాప్తిసం పొందిన వెంటనే వాడి శక్తి కూలిపోయి, వాడి బలము కూలిపోయి, వాడి జ్ఞానం కూలిపోయి, వాడి తంత్రాలు కూలిపోయి, వాడి యొక్క కుయుక్తులు కూలిపోయి, వాడి దగ్గర నీ దగ్గర దొంగిలించుకుపోయిన ఏలుబడిన ఆశీర్వాదం యేసు నామములో నీ దేహములోనికి దిగి వస్తుంది. నీ దేహములోనికి దిగి వస్తుంది. నీటి బాప్తిసం పొందానని చెప్పుకోవడం కాదు, నీటి బాప్తిసంలో వచ్చానని చెప్పుకోవడం కాదు, కుటుంబాన్ని ఏలుబడి చేసే జీవితం నీ దేహంలో ఉండాలి. నీటి బాప్తిసం పొందానని చెప్పుకోవడం కాదు, పొందిన నీవు నీ శరీరాన్ని ఏలుబడి చేయాలి. నీటి బాప్తిసం పొందిన నీవు నీ మాటలను ఏలుబడి చేయాలి. నీ మాటలను ఏలుబడి చేయాలి. ఏలుబడి అంటే ఏంటండి చెప్పాలి? రవి గారు చెప్తారు. ఏలుబడి అంటే ఏంటండి రవి గారు? గుమ్మడి మేరీ గారు చెప్తారు. అధికారం. నా మాటల మీద నాకు ఒక అధికారం ఉండాలి. నా మాటల మీద ఒక అధికారం ఉండాలి. నీటి బాప్తిసం ద్వారా నా నోటి మీద ఒక ఏలుబడి ఉండాలి. ప్రాణం అనగా మాటలు. సెంట్రల్ జైల్లో చాలామంది ఈరోజు భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? వారి శరీరాన్ని వారు ఏలుబడి చేసుకోలేకపోయారు. వారి కోపాన్ని వారు ఏలుబడి చేసుకోలేకపోయారు. పరిస్థితులను బట్టి వారి జీవితాన్ని నియంత్రించుకునే, కోపాన్ని తగ్గించుకునే, ప్రమాదం చేసే ఆ మనస్సు సాతాను పుట్టించినప్పుడు దీనికి నేను లోబడకూడదు, ఈ అనుభవం నా జీవితాన్ని ఏలుబడి చేయకూడదు, ఈ అపాయంలో నేను పడకూడదని తన్ను తాను ఏలుబడి చేసుకునే మనస్సు వారు కోల్పోబట్టుకే భయంకరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క ఏలుబడిలో, సాతాను యొక్క ఏలుబడిలో, పాపము యొక్క ఏలుబడిలో, లోకము యొక్క ఏలుబడిలో, కోర్కుల యొక్క ఏలుబడిలో ఉండగా దేవుడు ఎర్ర సముద్రము ద్వారా వారికి నీటి బాప్తిస్మనిచ్చినప్పుడు ఇక నుండి మీ మీద ఐగుప్తు యొక్క కాడి, ఐగుప్తు యొక్క ఏలుబడి ఉండదు. ఈ రోజు నుండి, ఈ గడియ నుండి, ఈ క్షణము నుండి నీటి బాప్తిసం ద్వారా దేవుని ఏలుబడి పిల్లల్ని ఎలాగ ఏలాలో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. భార్యను ఎలాగ ఏలాలో భర్త తెలుసుకోవాలి. సేవకుడు సంఘాన్ని ఎలాగా ఏలుబడి చేయాలో, లేక పరిపాలించాలో, క్రమములో పెట్టాలో సేవకుడు తెలుసుకోవాలి. ఏలుబడి. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడాలి. అయ్యా, నీటి బాప్తిసానికి నన్ను నేను అప్పగించుకుంటానని ఒక్క మాట నువ్వు పలికితే చాలు, ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు, ఒక ఆత్మ సంబంధమైన అనుభవంలో నువ్వు నిలబడితే చాలు. ఈ సమయంలోనే ఒక ఏలుబడి నీలోనికి వస్తుంది, ఒక ఆశీర్వాదం నీలోనికి వస్తుంది, ఒక ఘనమైన నడిపింపు నీలోనికి వస్తుంది. ఇదిగో సాతాను ఏమేమి దొంగిలించుకుని పోయాడో తిరిగి సంపాదించుకునే కార్యము నీ జీవితంలో యేసు ప్రారంభించాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైన దేవుని సంకల్పమైన నీటి బాప్తీసాన్ని వారు తృణీకరించారు. తృణీకరిస్తున్నావా? లోబడుతున్నావా? తృణీకరిస్తున్నావా? లోబడుతున్నావా? దావీదు దేవుని సంకల్పాన్ని బట్టి సేవ చేశాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. అయ్యా,
తరమమంటావా? 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 ఎవరిని తరమంటాడు? ఎవరిని తరమమంటావా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. సాతాన్ని తరమమంటావా? అమాలేకుల్ని తరమమంటావా? ఇదిగో నా యొద్ద నుండి, నా కుటుంబంలో నుండి దొంగిలించుకుపోయిన ఆ దొంగను, ఆ అపవాదిని, ఆ సాతాన్ను తరమమంటావా? తరుము, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీ పక్షంగా ఉంటా, నేను నీలో ఉంటా, నువ్వు తరుము, మరల సమస్తమును కూడా నీకు నేను ఇచ్చేవాడునై ఉన్నాను. అసలు మన పక్షంగా దేవుని సంకల్పం ఏమిటి? మన కుటుంబం పక్షంగా దేవుని సంకల్పం ఏమిటి? దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. 8:28. దేవుని ప్రేమించు వారికి, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి జరుగుతున్నాయి? ఎవరిలో జరుగుతున్నాయి? ఏ కుటుంబంలో జరుగుతున్నాయి? ఏ వ్యక్తిలో జరుగుతున్నాయి? ఏ బిడ్డల్లో జరుగుతున్నాయి? దేవుని సంకల్పములో నిలవబడిన ప్రజలకు సమస్తము సమకూడి జరుగుతాయి. అరణ్యము ఏదేను వలం వలె మార్చబడుతుంది, చీకటి వెలుగుగా మార్చబడుతుంది, ప్రతికూలతలు అనుకూలంగా మార్చబడతాయి. నువ్వు అడుగు పెట్టే స్థలాలలో అనుకూలతలు, ప్రతికూలతలు అనుకూలంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. చీకటి వెలుగుగా మార్చబడాలి. ఆమేన్. శత్రువులు మిత్రులుగా మార్చబడాలి. ఆమేన్. ఇది అందరికీ సాధ్యం కాదు. దేవుని సంకల్పములోనికి రావాలి. దేవుని సంకల్పంలో ఉన్న ప్రజలు ఏమి చేస్తున్నారంటే దేవుణ్ణి అత్యధికముగా ప్రేమిస్తున్నారు. అత్యధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఆయన్ని ప్రేమించి వారందరికీ అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారందరికీ కూడా సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ప్రేమ బయటికి రావాలి. ప్రియురాల్లో నుండి ప్రియుడి మీద ప్రేమ బయటికి వస్తుంది. ప్రియురాల్లో నుండి ప్రియుడి మీద ప్రేమ బయటికి వస్తుంది. ప్రియురాలులో నుండి ప్రియుడి మీద ప్రేమ బయటికి వస్తుంది. ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు, ప్రియురాలు అనగా మహిమ కలిగిన సంఘం. మహిమ కలిగిన సంఘమే నువ్వైతే, జీవముతో నింపబడిన సంఘమే నువ్వైతే, ముడత కానీ మచ్చ కానీ డాగు కానీ కలంకము లేని ఒక మహిమ కలిగిన సంఘము నీవైతే, నీ హృదయం అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడుతుంది. నీ మాటల్లో దేవుని ప్రేమ కనబడుతుంది, నీ భక్తిలో దేవుని ప్రేమ కనబడుతుంది, నీ క్రియలలో దేవుని ప్రేమ కనబడుతుంది. నువ్వు కార్చే కన్నీళ్ళు ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఏ రోజైనా ఏడ్చావా? ఎప్పుడైనా ఏడ్చావా? ఏ సందర్భాన్ని బట్టి ఏడ్చావా? ఏ కారణాన్ని బట్టి ఏడ్చావా? ఇంట్లో ఏడ్చావా? ఒంటరిగా ఏడ్చావా? ఉద్యోగం దగ్గర ఏడ్చావా? పరిస్థితులను బట్టి ఏడ్చావా? దేనిని బట్టి నువ్వు ఏడ్చావో దేవుడు ఈ సమయంలో నిన్ను అడుగుతూ ఉన్నాడు.
దేవుని సంకల్పములో ఉన్నవారు వారి కన్నీళ్ళు దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటాయంట. పాపము లేని జీవితం కొరకు వారు కన్నీళ్లు కారుస్తారు. పాపము చెయ్యని జీవితం కొరకు వారు కన్నీళ్లు కారుస్తారు. పాపాత్మురాలని స్త్రీ దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తుందంటే, పాపము లేని జీవితం నాకు కావాలయ్యా, పాపము లేని జీవితం కావాలయ్యా. అమ్మా, ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? పెళ్ళయిందండి, 20 సంవత్సరాలు అయిందండి, సంతానం లేరండి, నాకు ఒక బిడ్డ కావాలి. మంచిదే. ఆ కార్యం నీ జీవితంలో ఎంత గొప్పదనుకుంటున్నావో, ఆ కార్యం నీ జీవితంలో ఎంత విలువైందనుకుంటున్నావో, నీ కడుపులో గర్భములో ఒక పిండము రూపించబడి, ఆ పిండం బలం పొందుకొని, శక్తి పొందుకొని ఈ భూమి మీదకు వచ్చి నువ్వు ఒక తల్లిగా మార్చబడడానికి, నువ్వు ఒక తండ్రిగా మార్చబడడానికి ఎంత ఆరాటపడుతున్నావో, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంతగా రోధిస్తున్నావో, దానికన్నా విలువైన జీవితం, శక్తివంతమైన జీవితం, మహిమ కలిగిన జీవితం, పాపము లేని జీవితం కొరకు నీ దేహములో అంతరంగములో నుండి నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే నువ్వు దేవుని సంకల్పములో ఉన్న బిడ్డవే. ఒక్కసారి జనవరి నెల 1వ తారీఖు మొట్టమొదటి గడియ మొదలుకొని ఈ 7వ మాసం ఈ రోజు వరకు ఒక్కరోజైనా పాపము లేని జీవితం నాకు కావాలయ్యా, పాపము చెయ్యని జీవితం నాకు కావాలయ్యా, పాపము లేని జీవితం నాకు కావాలయ్యా, అపరాధము చెయ్యని జీవితం కావాలయ్యా, పాపములు క్షమించబడి పాపము చెయ్యని జీవితంలో నేను ఉండాలని నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ సేవ ఎటువంటి సేవ అంటే మానవ ఆవేశంతో చేయుచున్న సేవ కాదు, దెయ్యం ఆవేశంతో చేయుచున్న సేవ కాదు. దేవుని సంకల్పమును బట్టి దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు అంటే ప్రేమించుచు ఉన్నా. బల్లారాధనలోనికి రావడం ముఖ్యం కాదు. బల్లారాధనలోనికి పాపము లేకుండా, పాపము చెయ్యకుండా, పాపములో పొర్లాడకుండా ఒక అతి పరిశుద్ధమైన జీవితం కొరకు యేసు పాదములను కన్నీటితో ఆశ్రయించి ఆ జీవితాన్ని నీ దేహములో సంపాదించుకొని ఆ జీవితంతో నువ్వు ఇక్కడికి రావాలి. ఇది రొట్టె కాదు, పాపము చెయ్యని యేసు శరీరం. ఇది ద్రాక్షారసం కాదు, పాపమును సిగ్గుపరిచిన యేసు మహిమ కలిగిన రక్తం. పాపానికున్న బలాన్ని విరిచి వేసిన శక్తివంతమైన యేసు రక్తములో నువ్వు పాలు పంపులు పొందబోతున్నా. దావీదు దేవుని సంకల్పమును బట్టి సేవ చేశాడు. నీవు కూడా దేవుని సంకల్పమును బట్టి సేవ చేయాలి. నీ ఇష్టం కుదరదెక్కడా, నాకు నచ్చినప్పుడు వస్తాను, కుదరదు. నాకు నచ్చినప్పుడు కుదరదు. నాకు నచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తాను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, కుదరదు. ఒప్పుకోవటం లేదు, అంగీకరించడం లేదు. నువ్వు ఉద్యోగస్తురాలు అయితే ఆర్ యు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయ్? సమాధానం గారు బాగా వినాలి. ఆర్ యు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ లేదా ప్రైవేట్ ఎంప్లాయ్? నియమాలు ఉంటాయి,
నెలకి ఇన్ని రోజులు అటెండెన్స్ ఇవ్వాలి, ఉద్యోగానికి పలానా సమయానికి వెళ్ళాలి, ఉద్యోగానికి పలానా సమయం వరకు పనిచేయాలి. లోకములోనే ఇన్ని నియమాలుంటే, లోకములోనే ఇన్ని నిబంధనలు ఉంటే, లోకములోనే ఇన్ని అనుభవాలుంటే, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు చూడనల్లని వానిగా అయిపోయిన దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఏంటంటే క్రమాన్ని కోరుకుంటున్నాడు, క్రమాన్ని కోరుకుంటున్నాడు, క్రమాన్ని కోరుకుంటున్నాడు, నియమాన్ని కోరుకుంటున్నాడు, నిబంధనను కోరుకుంటున్నాడు, క్రమమైన భక్తిని కోరుకుంటున్నాడు, క్రమమైన భక్తిని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధి, ఉద్యోగం పోయినా పర్వాలేదు, వ్యాపారం పోయినా పర్వాలేదు, ధనము పోయినా పర్లేదు, నష్టం వచ్చినా పర్లేదు, కష్టం వచ్చినా పర్లేదు, ఎటువంటి ప్రతికూలత వచ్చినా పర్లేదు, నాకు నా దేవుని సన్నిధి ముఖ్యం, నా దేవుని వాక్కులే ముఖ్యం, నా దేవుని ఆజ్ఞలే ముఖ్యం, బల్లారాధనే ముఖ్యం, దేవుని సన్నిధే ముఖ్యం, ఉపదేశమే ముఖ్యం. దేవుని కన్నా ఈ భూమి మీద నాకు ఏది కూడా ఎక్కువ కాదు అన్న అనుభవంలోనికి నువ్వు రాగలిగితేనే దేవుని సంకల్పమును బట్టి నువ్వు సేవ చేయగలవు. నీ సేవలో సాతాను కాడి విరగ్గొట్టబడతాది, సాతాను బలం విరగ్గొట్టబడతాది, సాతాను క్రియలు విరగ్గొట్టబడతాయి, సాతాను తంత్రాలు విరగ్గొట్టబడతాయి. సాతాను ఏమేమి దొంగిలించుకొని పోయాడో ప్రతి ఒక్కటి కూడా అమ్మో ఇక ఈ అనుభవాలు నా దగ్గర పెట్టుకోలేనని వాటిని విడిచి వాడు పారిపోతూ ఉంటాడు. దావీదు దేవుని సంకల్పమును బట్టి సేవ చేశాడు. మన సేవ కూడా దేవుని సంకల్పానుసారమైన సేవ అయి ఉండాలి, దేవుడు అంగీకరించే సేవ అయి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు బహుమానములను పొందుకునే సేవగా మన సేవ మార్చబడితేనే, మన భక్తి మార్చబడితేనే మనం అంగీకరించబడతాం. అయ్యా నేను దేవుని సంకల్పంలో నిలబడతానయ్యా, ఒక్క మాట పలికితే చాలు, నిన్ను నిలబెట్టే దేవుడు ఇక్కడే ఉన్నాడు, నిన్ను నిలబెట్టే దేవుడు ఇక్కడే ఉన్నాడు, నిన్ను నిలబెట్టే దేవుడు ఇక్కడే ఉన్నాడు, నిన్ను నిలబెట్టే దేవుడు ఎక్కడున్నాడు, నిన్ను నడిపించే దేవుడు ఎక్కడున్నాడు, నిన్ను నడిపించే దేవుడు ఎక్కడున్నాడు, నిన్ను నడిపించే దేవుడు ఎక్కడున్నాడు, నీకు జయమిచ్చే దేవుడు ఎక్కడున్నాడు? నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ఎదుటే ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు నిలబడి చూడు. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు, చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అమాలేకులను తరమ్మంటావా? అయ్యా అమాలేకులతో యుద్ధం చేయమంటావా? అయ్యా పోగొట్టుకున్న సొత్తు, పోగొట్టుకున్న భార్యల్ని, పోగొట్టుకున్న బిడ్డల్ని తిరిగి నేను సంపాదించుకుందునా? దేవుడు అంటున్నాడు, దావీదు ప్రతిదీ నువ్వు తిరిగి సంపాదించుకోగలవు, ప్రతిదీ తిరిగి నువ్వు సంపాదించుకోగలవు. నీ జీవితంలో తిరిగి సంపాదించుకునేవి అనేకమైనవి. అందులో శ్రేష్టమైనది ఏంటంటే దేవుని పోలుకు నువ్వు సంపాదించుకోవాలి, దేవుని సారూప్యం సంపాదించుకోవాలి. యుగ యుగములు కూడా దేవుని ఎదుట ఉండే ఒక మహిమ కలిగిన నిర్దోషమైన జీవితం నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎవ్వరూ కూడా ఎచ్చట కూడా ఏ స్థలంలో కూడా ఏ ప్రాంతంలో కూడా నీలో లోపము లేని ఒక జీవితముతో దేవుడు నిన్ను నిలబెట్టి నడిపించడానికి, ఆ జీవితం కొరకు నువ్వు దేవుని సంకల్పములో ఈరోజు నిలబడితే సేవ చేయించేవాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన, సామర్థ్యమునిచ్చేవాడు ఆయన, జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన, నడిపింపునిచ్చేవాడు ఆయన, నిన్ను వాడుకునేవాడు ఆయన. ఇది సామాన్యమైన సేవ కాదు, ఇది సామాన్యమైన సేవ కాదు. అపవాదిని మన కాళ్ళ క్రిందేసి చెదగ త్రొక్కించే సేవ ఇది.
అపవాదిని మన కాళ్ళ కిందేసి చెదగ త్రొక్కించే శక్తివంతమైన సేవ ఇది. దేవుని సంకల్పం. అసలు నా కుటుంబ పక్షంగా దేవుని సంకల్పం ఏమిటి? దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 2వ తిమోతి రాసిన పత్రిక 1:9 చివరగా ఈ మాట ధ్యానించి పరిశుద్ధమైన బల్లారాధనలోనికి వెళ్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇందులో చాలా అనుభవాలు ఉన్నాయి. తల్ల పైకెత్తి వినండి. ఒక్క మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. మన క్రియలను బట్టి కాక ఆయన అనాది సంకల్పము చేతనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన. చాలండి బాగా వినండి, మనసు పెట్టి వినండి. మన క్రియలను బట్టి కాక. ఒక్కసారి ఈ మాట అందరూ చెప్తారా? నా క్రియలను బట్టి కాక. మన వద్దు, నా క్రియలను బట్టి కాక. కేవలము దేవుని సంకల్పమును బట్టి మాత్రమే యేసు క్రీస్తు నామములో రక్షణ అన్న ప్రకటన లేక కృప ద్వారా ప్రతి పరసంబంధమైన అనుభవాలు నాకు దయచేయబడ్డాయి. నా క్రియలను బట్టి కాక. దావీదు దేనిని బట్టి సేవ చేశాడు చెప్పండి? దేవుని సంకల్పమును బట్టి. అమాలేకులు భార్యలను పట్టుకెళ్ళిపోయారు, పిల్లలను పట్టుకెళ్ళిపోయారు, అంతా పట్టుకొని వెళ్ళిపోయారు. ఆహా, సింహమును జయించిన వాణ్ణి నా బలాన్ని బట్టి యుద్ధానికి వెళ్తానంటలేదు. ఆహా, ఎలుగుబంటిని జయించిన వాణ్ణి నా బలాన్ని బట్టి యుద్ధానికి వెళ్తానంటలేదు. ఆహా, గొల్యాతుని జయించిన వాణ్ణి నా బలాన్ని బట్టి యుద్ధానికి వెళ్తానంటలేదు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే, ఎవరు బలం మీద ఆధారపడుతున్నాడంటే, ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నాడంటే, సైన్యములకు అధిపతి యగో యెహోవా నామం మీద అతడు ఆధారపడుతూ ఉన్నాడు. కొందరు మనసాక్షి ఎలా ఉంటుందంటే, నేను వాక్యం చెప్పకపోతే సంఘం లేదు. కొందరు మనస్సాక్షి ఎలా ఉంటుందో తెలుసండి? నేను పాటలు పాడకపోతే పాటల పరిచర్య లేదు. కొందరు మనస్సాక్షి ఏమో నేను మందిరంలో పరిచర్య చేయకపోతే పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. కొందరు మనస్సాక్షి ఏమో నేను దశమాభాగం ఇస్తున్నాను, నేను ఇవ్వబట్టికే దశమాభాగం నీది కాదు, అది దేవునిది. నీకు ఆరోగ్యమునిచ్చి, నీకు శక్తినిచ్చి, నిన్ను కాపాడుతూ, నిన్ను భద్రపరుస్తూ, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తూ, నీ కుటుంబానికి అభివృద్ధిస్తూ దేవునికి ఇస్తున్నావు అంతే. నేను లేకపోతే సేవే లేదు, నేను లేకపోతే పాటల పరిచర్య లేదు, నేను లేకపోతే సేవకుడు పోషించబడలేడు. అక్కడ వాక్యం చెప్తుంది, మన క్రియలను బట్టి కాక, నా క్రియలను బట్టి కాక, దేవుని సంకల్పము చేతనే ఈ సేవ మనకు దయచేయబడ్డది.
దేవుని సంకల్పమును బట్టే ఇక్కడ దేవుని పనులు జరుగుతున్నాయి. దేవుని సంకల్పమును బట్టే ఇక్కడ పాటల పరిచర్య జరుగుతుంది, ఆరాధన పరిచర్య జరుగుతుంది, ఉపదేశం అందించబడుతుంది, ఒక మహిమ కలిగిన సంఘం కట్టబడుతుంది. మరి ముఖ్యంగా అనాది సంకల్పములో నువ్వు దేవుని హృదయంలో ఉన్నావు. ఆ సంకల్పమే నిన్ను తోడుకొచ్చింది, ఆ సంకల్పమే నడిపించింది, ఆ సంకల్పమే ఉన్నతమైన అనుభవాలలో క్రీస్తు యేసు నామములో రక్షణ అన్న ఆ పరిపూర్ణతకు నిన్ను నడిపించేది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో నువ్వు ఉండాలి. నేను అన్న మనసు పోవాలి, నా బలం అన్న మనసు పోవాలి, నా జ్ఞానం అన్న మనసు పోవాలి, నా శక్తి అన్న మనసు పోవాలి, నా సామర్థ్యం అన్న మనసు పోవాలి. నాలో ఏమీ లేదయ్యా. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, చనిపోయిన మనుషులు తిరిగి లేపబడుతున్నారు, గొప్ప మహత్కార్యాలు జరుగుతున్నాయి. బట్టలు ముట్టుకుంటే, వస్త్రాలు ముట్టుకుంటే ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు. పౌలు నీడ పడితే ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు. అందరూ వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు, అందరూ వచ్చి వింతగా చూస్తున్నారు, అందరూ వచ్చి గొప్పగా చూస్తున్నారు. పౌలు నీ గొప్పతనం, పౌలు నీ గొప్పతనం, పౌలు నీ వల్ల జరుగుతున్నాయి. అప్పుడు పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే. ఈ అద్భుతం నా వల్ల కాదు, కృప ద్వారా జరుగుతుంది. ఈ స్వస్థత నా వల్ల కాదు, కృప ద్వారా జరుగుతుంది. ఈ మహత్కార్యం నా వల్ల కాదు, కృప ద్వారా జరుగుతుంది. ఈ యొక్క మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవం నా వలన కాదు, కృప ద్వారా. కృప ద్వారా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన. ఆయన లేకపోతే నేనెక్కడా, ఆయన లేకపోతే నా జీవితం ఎక్కడా, ఆయన లేకపోతే నా ప్రాణం ఎక్కడా, ఆయన లేకపోతే నా కుటుంబం ఎక్కడా, ఆయన లేకపోతే అసలు భూమి మీద ఈ పాస్టర్ అన్న దాసుబాబు ఉండడానికి యోగ్యుడు కాదు, అర్హుడు కాదు. ఎటువంటి యోగ్యత అర్హత లేని ఈ మట్టి ఘటాన్ని ఈ రోజు వాక్యము ప్రకటించడానికి నిలబడాడంటే అది కేవలము దేవుని కృప. ఇదిగో ఈ మహిమ కలిగిన సన్నిధిలో, ఈ ఉపదేశ సంబంధమైన పరిచర్యలో నువ్వు ఉండగలిగావంటే నీ గొప్పతనం కాదు, నీ మంచితనం కాదు, నీలో ఏ యోగ్యత లేదు. ఆయన సంకల్పమే నిన్ను తోడుకొచ్చింది, ఆయన సంకల్పమే నిన్ను నడిపించింది, ఆయన సంకల్పమే నీతో మాట్లాడుతుంది, ఆయన సంకల్పం నీ దేహాన్ని మండిస్తూ ఉంది, ఆయన సంకల్పం దేవుని పోలికలోనికి నువ్వు మారుస్తుంది. ఆయన సంకల్పమును బట్టి నువ్వు యుద్ధం చేయి, ఆయన సంకల్పమును బట్టి పోరాడు, ఆయన సంకల్పమును బట్టి శత్రువుతో యుద్ధము చేయి. శత్రువుని ఎదుట నిలబడలేడు, శత్రు కోటలని ఎదుట నిలబడలేవు, శత్రు ప్రాకారాలని ఎదుట నిలబడలేవు. ఇదిగో దేవుని పోలిక, దేవుని సంకల్పములో తిరిగి నువ్వు సంపాదించుకుని ఆ పోలిక ద్వారా యేసుని ఒకరోజు రహస్య రాకడలో నువ్వు కలుసుకోబోతున్నావు. దావీదు యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీలతో యుద్ధం చేశాడు. అమాలేకీలు ఏం చేస్తున్నారో తెలుసండి? ఏమేమైతే పట్టుకెళ్ళిపోయారో వారందరి ఎదుట బాగా తాగి, వాళ్ళందరి ఎదుట ఆటపాటలు పాడుతున్నారంట. 16వ వాక్యం చదవండి. మొదటి సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం 16వ వాక్యం. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానములను పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. ఆటపాట ఏంటంటే అండి? ఆటపాట. ఇప్పుడు దావీదు అక్కడికి వెళ్ళాడు, యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకుని వెళ్ళాడు, యెహోవా యొద్ద విచారణ చేసి వెళ్ళాడు. దేవుని సంకల్పానుసారమైన సేవలో దేవుని నడిపింపులోకి వెళ్ళగా మొత్తం అన్నీ
తిరిగి యేసు క్రీస్తు శక్తివంతమైన నామంలో లేక మహిమ కలిగిన యెహోవా నామంలో అన్నీ తిరిగి సంపాదించుకోగలిగాడు. అన్నీ తిరిగి సంపాదించుకోగలిగాడు. అన్నీ తిరిగి సంపాదించుకోగలిగాడు. అటువంటి సేవ చేసినప్పుడే ఆ సేవ దేవుని ఎదుట అంగీకరించబడుతుంది. అటువంటి సేవలో దేవుడు మనను మన కుటుంబాలను స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన బల్లారాధనలో బలిపీఠం ఎదుటకు వచ్చి ఒకవైపు పురుషులు మరొక వైపు స్త్రీలు మోకరించిన వారమై పరిశుద్ధమైన బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుదాం. ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య స్తోత్రాలు. ఈ నూతనమైన సంవత్సరంలో గడిచిన 6 మాసములు కాచి కాపాడి 7వ మాసంలోనికి మమ్మల్ని తోడుకొని పోయి నడిపించి దేవా, మొదటి పునరుద్ధానపు దినమందు మీరు మాట్లాడిన పరసంబంధమైన మహిమ కలిగిన ఆలోచనల కొరకే స్తోత్రాలు. దావీదు ఏ విధంగా అయితే దైవ సంకల్పానుసారమైన సేవ చేసి నేటికి అతడు సజీవుడుగా ఉన్నాడో, మేమును దేవా దేవుని సంకల్పమునకు పరిపూర్ణంగా అప్పగించబడిన వారమై దేవుని సంకల్పమును బట్టి బ్రతుకుతూ, దేవుని సంకల్పమును బట్టి జీవిస్తూ, దేవుని సంకల్పమును బట్టి భక్తి జీవితంలో ఎదరికి సాగిపోయేవారుగా కృప కలుగునుగాక, అభిషేకం కలుగునుగాక, దేవుని జ్ఞానం కలుగునుగాక, ఆ అనుభవాల్లో దేవుడు మనల్ని స్థిరపరుచునుగాక. దేవుని సంకల్పము ద్వారా మనమందరము తిరిగి దేవుని స్వారూప్యంలో కట్టబడుదుముగాక. వచ్చిన ప్రతి కుటుంబానికి దేవుని కాపుదల ఉండునుగాక, దేవుని కనికరం తోడుగా ఉండునుగాక. ఇది మొదలుకొని ఇంకా నూతన కార్యాలు దేవుని కనికరం మన కుటుంబాల్లో జరిగించునుగాక. యేసయ్య, ఈ ఘనమైన సేవను మహిమ కలిగిన మీ బలియాగము ద్వారా అనుగ్రహించి, మీ బలియాగము ద్వారా, మహిమ కలిగిన మీ రక్తము ద్వారా, జీవము కలిగిన మీ అభిషేకము ద్వారా సియోను నూతన యెరూషలేమును ఈ పరిచర్లో నిర్మించుచున్నందుకు మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయో, తండ్రి యొక్క ప్రేమయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ కూటంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడయ్యండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అందరము స్తోత్రించదము. స్తోత్ర్యాం, 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 స్తోత్ర్యాం. ఆమేన్.